ఏంటి మరి క్రిస్మస్ అయిపోయింది, న్యూ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు సంక్రాంతి కూడా అయిపోయింది. ఇంకెన్ని రోజులు రీజన్ చెప్పుకుంటా కూర్చుంటావు? వదులు మామ, ముడ్డి లేపి జిమ్కి వెళ్ళు. జిమ్కి వెళ్ళకపోతే ఒకవేళ ఓపిక లేకపోతే ఇలా అట్లీస్ట్ వాకింగ్ అయినా స్టార్ట్ చేయి. ఆ పొట్ట కింద ఉన్న కొవ్వుని కరిగించు. ఒంట్లో బలం లేకపోతే బలమైన ఫుడ్ తిను, యాక్టివిటీ చేయి, స్విమ్మింగ్ చేయి, కార్డియో చేయి, ఏదో ఒకటి చేయి. ముందు ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండు. ఆ పండుగ వస్తుంది, ఈ పండుగ వస్తుంది, ఈ పండుగ అయిపోయాక ఆ పండుగ అయిపోయాక అని చెప్పేసి కొన్ని వేల రీజన్స్ చెప్పుకొని అట్లే కూర్చోమాక. అర్థమైందా? ఎంతసేపు ఆ డెస్క్టాప్ వెనక కనిపిస్తుంది చూస్తావా, ఆ డెస్క్టాప్ ముందు కూర్చుని ఆ పనులు చేసుకోవటం కాదు, నీ హెల్త్ని కూడా నువ్వు కాపాడుకో. ఇప్పుడు నువ్వు సంపాదించే డబ్బు ఏదైతే ఉందో అది రేపు కూడా ఉండాలంటే నీ మీద నువ్వు ఖర్చు పెట్టుకో, బాడీ మీద ఖర్చు పెట్టుకో. వే ప్రోటీన్ కొనుక్కుంటావో, చికెన్ కొనుక్కుంటావో, పన్నీర్ కొనుక్కుంటావో అన్నది నీ చాయిస్. ముందు ఏదో ఒక పని స్టార్ట్ చేయి, ఫిజికల్ యాక్టివిటీ చేయి. రోజుకి ఒక 10,000 స్టెప్స్ వేయడానికి ప్రయత్నించు. ఏంటి లేటు, వెళ్ళు.